చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు. గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో, మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ స్టాండు, ఇక్కడ స్టాండు. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకసారి చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతామని చెప్పారు యూనివర్సిటీకు. వారు వచ్చిన తర్వాతనే మొదటి 1 నెల అయింది. వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడు ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇది పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీస్ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, కైండ్లీ take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. మీరు ఎగ్జామ్స్ పెట్టడం రావు సరిగ్గా, మీరు యూనివర్సిటీ సరిగ్గా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయ భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని మీరు వారిని అణిచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారంటీస్ మేము ఇస్తామని చెప్పారు. మీరు 100 నెలలు కాదు, దాదాపు 22 months, నియర్లీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ అయినాయి? డావోస్ బైరో 70,000 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయి ఆ 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు. అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్నీ ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్నీ తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన రానుపోను అవి కూడా రాకపోవచ్చు మన రాష్ట్రానికి, అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు.